భారతదేశంలోని పురాతన జ్ఞాన కథలు మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతాయి. అక్బర్ బీర్బల్ కథలు అందరికీ సుపరిచితం. ఈ కథలు స్నేహం, విద్య, సామర్థ్యం గురించి మనకు చెబుతాయి. బీర్బల్ తెలివితేటలతో అతిథిని గుర్తించిన ఆ రోజు గురించి మనం ఇప్పుడు వింటాం. మన కథ ప్రారంభమవుతుంది. బీర్బల్ అతిథి. ఒకరోజు ఢిల్లీలో ఉండే సుబ్బయ్య శెట్టి అలాగే రామయ్య శెట్టి అని ఇద్దరు మిత్రులకు బీర్బల్ తెలివికి ఒక పరీక్ష పెట్టాలి అనిపించింది. కాని రాజుగారి అనుమతి లేకుండా అతనికిష్టమైన బీర్బల్కి పరీక్ష పెడితే అక్బర్కి కోపం వస్తుందేమో అనుకుని ఆ ఇద్దరు మిత్రులు బీర్బల్ లేని సమయం చూసి అక్బర్ దర్బారుకు వెళ్లారు. వాళ్ళిద్దరూ ఢిల్లీలో పేరు మోసిన వ్యాపారస్తులవడం వల్ల వారు దర్బారుకి వెళ్లగానే అక్బర్ వారిని గుర్తుపట్టి సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడుతూ, "ఏమిటండి, ఈరోజు మీ ఇద్దరు మిత్రులు ఇటొచ్చారు? మాతో ఏవైనా పనా?" అనడిగాడు. దానికి వాళ్ళిద్దరూ అక్బర్కి నమస్కరించి, "జహాపనా, అది మరి పనా అంటే పని కాదు. మాకొక పని చేయడానికి మీ అనుమతి కావాలి" అనడిగారు. అప్పుడు అక్బర్, "అరెరే, అలా సందేహిస్తారేమిటి? మీకు దేనికి నా అనుమతి కావాలో చెప్పండి. నా వల్లైతే నేను మీకు ఆ పని చేసి పెడతాను" అని మాటిచ్చాడు. అప్పుడు వాళ్ళు, "ప్రభూ, అదేమీ లేదండి. మన బీర్బల్ తెలివి గురించి దేశమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది" అనింకా ఏదో చెప్పబోతుంటే అక్బర్, "అవును, మన బీర్బల్ తెలివి చాలా గొప్పది. అది నిజం కాబట్టే అతని గురించి మన హిందుస్థాన్లోనే కాకుండా ఇతర దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి" అన్నాడు. అక్బర్ చెప్పేది పూర్తవగానే సుబ్బయ్య శెట్టి, "అదే జహాపన, అందరూ కీర్తించే మహా తెలివిమంతుడు బీర్బల్కి మేమొక చిన్న పరీక్ష పెడదామని అనుకుంటున్నాం. కానీ మీ అనుమతి లేకుండా అలా చేస్తే మీ కోపం వస్తుందేమో అని మిమ్మల్ని అనుమతి అడగడానికి వచ్చాం" అని తామొచ్చిన పనిని చెప్పారు. అది విన్న అక్బర్, "ఆ మాత్రం దానికి నా అనుమతి అవసరం లేదు. ఇప్పుడు బీర్బల్ సభలో లేడు. అతనింకొక 2 రోజులు సభకి రాడు. సెలవు మీద వేరే ఊరికి వెళ్ళాడు" అని చెప్పాడు. దానికి రామయ్య శెట్టి, "జహాపన, బీర్బల్ లేడు అని తెలిసే వచ్చాం. మేం బీర్బల్కి పరీక్ష రాజసభలో కాకుండా మా ఇంట్లో పెడదామనుకుంటున్నాం" అని చెప్పారు. అది విన్న అక్బర్, "అలాగే, మీ ఇష్టం, మీకు నచ్చినట్లే చేయండి. బీర్బల్ తెలివిగలవాడు అని మీలాంటి పెద్ద వ్యాపారస్తులు చెబితే నాకు మరింత ఆనందంగా ఉంటుంది" అని వారికి అనుమతి ఇచ్చాడు. అక్బర్ తామడిగిన దానికి ఒప్పుకునేసరికి రామయ్య శెట్టికి, సుబ్బయ్య శెట్టికి సంతోషంగా అనిపించింది. అక్బర్కి ధన్యవాదాలు చెప్పి వారు వెళ్ళిపోయారు. 2 రోజుల తరువాత బీర్బల్ తిరిగి రాజధానికి వచ్చిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి బీర్బల్ దగ్గరకు వెళ్లారు. అప్పుడు రామయ్య శెట్టి, "బీర్బల్ గారు, ఈరోజు రాత్రి మా ఇంట్లో చిన్న విందు ఒకటి ఏర్పాటు చేశాం. దానికి అక్బర్ బాదుషా వారిని పిలిస్తే అతను ఏదో పనుందని చెప్పి వారికి బదులు మీరొస్తారు అని చెప్పారు" అన్నాడు. అది విన్న బీర్బల్, "అలాగే రామయ్య శెట్టిగారు, మీరడిగినట్టే నేనొకసారి వెళ్ళి అక్బర్ గారి అనుమతి తీసుకుని వస్తాను" అని చెప్పి వారిని పంపించేశాడు. ఆ తర్వాత బీర్బల్ వెళ్ళి అక్బర్ని అడగ్గా అతను, "అవును, రామయ్య శెట్టి చెప్పింది నిజమే. అతను నన్ను ఆహ్వానించాడు. కాని నాకు కుదరడం లేదు. నాకు బదులుగా నువ్వా విందుకు వెళ్ళు" అని బీర్బల్తో చెప్పాడు. అక్బర్ చెప్పిన తరువాత వెళ్ళకపోతే బాగోదని బీర్బల్ రామయ్య శెట్టికి మాట ఇచ్చినట్లు రాత్రి అతని విందు కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అతనితో పాటు ఇంకొక 11 మంది ఆ విందుకొచ్చారు. వాళ్లంతా ఒకే రకమైన దుస్తులు వేసుకొని ఒకే రకమైన వేషధారణతో చూట్టానికి ఒకే విధంగా ఉన్నారు. అది చూసి బీర్బల్ ఆశ్చర్యపోయాడు. బీర్బల్ రాకని గమనించిన రామయ్య శెట్టి బీర్బల్ని ఆహ్వానించి అతనికి మర్యాదలు చేసి, "బీర్బల్ గారు, మాకు మాటిచ్చినట్లు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. విందు సిద్ధమవుతుంది. అది పూర్తవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అంతలోపు మనం ఈ పానీయం తాగుదాం" అని బీర్బల్ని అలాగే మిగిలిన 11 మందిని తను ఏర్పాటు చేసిన ఒక పెద్ద బల్ల చుట్టూ కూర్చోబెట్టాడు. అందరూ
అక్కడ ఉన్న పానీయం తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రామయ్య బీర్బల్తో, బీర్బల్ గారు, మీ పేరు దేశదేశాలు వ్యాపించడం మాకానందంగా ఉంది. మీ పేరుతో పాటు మన సామ్రాజ్యం పేరు కూడా ప్రపంచం నలుమూలలా తెలుస్తుంది. నిజంగా మీరు గొప్పవారు అన్నాడు. దానికి చిన్నగా నవ్వి బీర్బల్, అందులో నా గొప్పతనం ఏమీ లేదండి రామయ్య శెట్టిగారు. అంతా ఆ ఈశ్వరుడి దయ. ఇప్పుడు మీరున్నారు. మీరొక గొప్ప వ్యాపారి. మీ వలన కూడా మన రాజ్యం పేరు ఇతర రాజ్యాలకు తెలుస్తుంది కదా. మీరెంతో నేనూ అంతే అన్నాడు. బీర్బల్ అన్న మాటలకి రామయ్యకి లోలోపల చాలా సంతోషం వేసింది. దానిని బయటకు కనిపించకుండా ఆపి, అయ్యో, అలా అంటారేమిటి బీర్బల్ గారు? మీతో పోలిస్తే మేమెంత? సరేగాని విందు సిద్ధమయ్యేలోపు మీకొక చిన్న పరీక్ష పెట్టనా అనడిగాడు. పరీక్ష అనేసరికి బీర్బల్కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చి, అలా అడుగుతారేంటి శెట్టిగారు? నా బుద్ధికి సానపెట్టే పనంటే నాకు బహు ఇష్టం. చెప్పండి, ఏంటి మీ పరీక్ష అనడిగాడు. అప్పుడు రామయ్య శెట్టి ఆ బల్ల చుట్టూ కూర్చున్న 11 మందిని చూపిస్తూ, ఈ 11 మందిలో 10 మంది నా దగ్గర పనిచేసే పనివాళ్లు బీర్బల్ గారు. పోతే మిగిలిన వ్యక్తి పక్క ఊరి నుండి ఈ విందుకి అతిథిగా వచ్చిన నా మిత్రుడు. కాలక్షేపానికి మీరు ఇందులో నా మిత్రుడెవరో గుర్తుపట్టండి చాలు అన్నాడు. రామయ్య శెట్టి అడిగిన ప్రశ్న బీర్బల్కి చాలా నచ్చింది. దానితో బీర్బల్ అతనితో, శెట్టిగారు, మీ ప్రశ్న బహుబావుంది. సరే, మీరడిగినట్లే ఇందులో మీ మిత్రుడెవరో కనిపెడతాను అన్నాడు. బీర్బల్ చాలాసేపు ఆలోచించాడు కాని అందరూ ఒకే రకంగా ఉండడంతో అందులో అక్కడికి వచ్చిన అతిథిని గుర్తుపట్టడం బీర్బల్కి కష్టమైంది. అప్పుడు బీర్బల్ రామయ్య శెట్టితో, శెట్టిగారు, మీ అతిథిని కనిపెట్టడానికి సహాయంగా మీరొక చిన్న పని చెయ్యాలి అనడిగాడు. దానికి రామయ్య శెట్టి ఒప్పుకున్నాడు. అప్పుడు బీర్బల్, ఏమీ లేదు, మీకు తెలిసిన ఒక మంచి నవ్వు తెప్పించే కథని చెప్పండి. అదైపోగానే నేను మీ అతిథిని కనిపెడతాను అన్నాడు. రామయ్య శెట్టి కథ చెప్పడం అయిపోగానే బల్ల చుట్టూ కూర్చున్న వారిలో ఒకరి వైపు చూపిస్తూ, అక్కడ కూర్చున్న వ్యక్తే మీరు పిలిచిన మీ పక్క ఊరి స్నేహితుడు అని చెప్పాడు. ఆ సమాధానం వినగానే రామయ్య శెట్టి మరియు అక్కడే ఉన్న సుబ్బయ్య శెట్టి ఆశ్చర్యపోయారు. బీర్బల్ని, మీరంత సరిగ్గా అతనే మేము పిలిచిన అతిథి అని ఎలా చెప్పగలిగారు అనడిగారు. ఆ ప్రశ్నకి బీర్బల్, రామయ్య శెట్టిగారు, నన్ను క్షమించండి. మీరు చెప్పిన కథ పెద్ద గొప్పగా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే నేను విన్న హాస్య కథల్లో మీ కథ చాలా చెత్తగా అనిపించింది. ఆ కథకు ఇతను తప్ప మిగిలిన 10 మంది నవ్వారు. ఎందుకంటే మీరు చెప్పిన దానికి నవ్వకపోతే మీకు కోపం వచ్చి ఎక్కడ వారిని ఉద్యోగం నుండి తొలగిస్తారో అని వారు భయపడ్డారు అని ఉన్న విషయం చెప్పాడు. అది విన్న శెట్టి మిత్రులిద్దరూ బీర్బల్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. బీర్బల్ చెప్పిన సమాధానానికి అక్కడ ఉన్న వాళ్లంతా మళ్లీ నవ్వారు. ఇంతలో విందు సిద్ధమైనట్లు కబురొచ్చింది. అందరూ వెళ్లి విందు చేశారు. బీర్బల్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తిరిగి దర్బారుకు వెళ్లి శెట్టి మిత్రులు అక్బర్కి తాము బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి, దానిని అతను ఛేదించిన విధానం గురించి వివరించి, జహాపన, మాకు తెలిసినంతవరకు బీర్బల్ నిజంగానే చాలా తెలివిగలవాడు. అతను పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సున్నితంగా ఇతరులు బాధపడకుండా విషయాన్ని ముక్కుసూటిగా చెప్తారు అని బీర్బల్ని మెచ్చుకున్నారు. వారి మాటలు విని అక్బర్ ఈ కథ మనకు బుద్ధిమంతుడైన బీర్బల్ వంటి వారి వలె సమస్యలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. మీరు మరిన్ని అద్భుతమైన కథలను అన్వేషించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి.
రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.